ఇరువురిని పట్టి బంధించి శిక్షింపవలసినది. స్వామి, శిక్షలు అనుభవించవలసినదే స్వామి. అవును దేవి. దేవి తస్కర పుష్కరులారా, తప్పించుకున్నట్టుగా యత్నించుచున్నారేమో. ఈ ఆటలు సాగవు. శిక్షలా స్వామి? అర్థమైనది దేవి. ఏమర్థమైనది? నీ మాతృహృదయము కరుణ రసాప్లావితమైనదని, ప్రేమ భావార్థమైనదని అనంతాచార్య భక్తి తాత్పర్యాలకు మెచ్చి అనుగ్రహింపదలిచినావని. దేవి, లోకకాల శక్తిని నీవు తప్ప భక్తులను ఆదరించి అనుగ్రహించు వారెవరు? అనంతాచార్య నిస్వార్థ భక్తి సాఫల్యము గావించు స్వామి. ఏం తల్లి, నీవు పారిపోచుంటివా? సత్యధర్మశ్రేత లక్ష్మణ రేఖ. నీవు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన దానమైన ఆగిపో. మీరెవరు? ఏ ప్రాంతము వారు? ధరించినవి పట్టు పీతాంబరం, రత్న ఖచ్చిత దివ్యాభరణం, అలదినది కస్తూరి సుగంధ లేపనం. మీరు ఖచ్చితంగా ఉన్నత వంశీయులు. కానీ మీ విలాసార్థం పరుల తోటలో ప్రవేశించి వికసించి స్వామి సేవకు సిద్ధమై ఉన్న పచ్చి మొగ్గలను త్రుంచిపాడు చేయి ఈ చిన్న బుద్ధేమమ్మా. అవునులే, ఉన్నత వంశమైనంత మాత్రంలో ఉన్నత సంస్కారం ఉండవలన మాట్లాడేవమ్మా. చెప్పు తల్లి, నా తోడని ఎందుకు భంగము గావించినవి? ఆచార్య, దోషం అంగీకరించుతుంటుంది. నేను శిక్షాకురాలని. మీరెవరు? ఏ ప్రాంతము వారు? మీ ప్రశ్నలకు ఉత్తరం ఏ జాలను. ఎందుకో ఏలను? ఆచార్య, నాకు ఈ శిక్ష ఎంతవరకు? నీ తోడు దొంగ వచ్చి నేరం అంగీకరించి తప్పు చెల్లించవరకు. అమ్మ ప్రతిమ కనిపించటం లేదా? ఎంత అపచారము, ఎంత అపచారము! అమ్మ ప్రతిమ లేక స్వామికి ప్రాతకాల తిరుమంజనాది సేవలు, సహస్రనామ పూజలు, కళ్యాణ వైభవము ఎట్టు జరిపించుట. ఎంతటి అపచారము జరిగినది! దేవాలయముల సర్వకాలార్చనలు జరగక దేవులము మూతపడినట్టయినా పాపము నాది కాదు. అమ్మ అలిమేలు మంగమ్మ తల్లి, ఎన్నున్నావు తల్లి? ఎక్కడున్నావు తల్లి? నన్ను పరీక్షించుచుంటివా తల్లి?
తల్లి నిర్మలండి స్వామి నేను దేవాలయం ఎంతెందుకు శ్రీదేవి కల్పించదు అమ్మవారు అనంతాచార్య తోటలో బందీ అయినది. అమ్మవారు తోటలో బందీ అయి ఉన్నారు. ఇది అంతయు మహాలక్ష్మి లీల. అనంతాచార్య ఉపయోగించకై తనకు తానే బందీ అయినది. ఆమెను సగౌరవంగా దేవాలయం తీసుకెళ్ళండి. అతను మధుసూదన అమ్మవారు తోటలో బందీ అయినారు. తీసుకుని వచ్చేద్దాం పోదండి. అమ్మ అలివేల మంగ బందండి. అమ్మ ఏం తల్లి గమనించితివా? సూర్యోదయం అగుచునను నిన్ను విడిపించడకు నీ జతగాడు రాలేదే? తాను రాకపోయినను తన వారినైనా పంపునులే. ఇంకనూ తను నీ మగడు వచ్చునని ఆశపడుచుంటివా? సంధి ప్రయత్నమునకు సంబంధ ప్రయత్నమునకు నాకెట్లు తెలియను? ఎందుకు రాయబారమునగా? రాడనుకొనుచుంటివా? అతను మగవాడు, సౌందర్యారధుడు, తుమ్మెద వంటి చంచల చిత్తుడు. నా స్వామి అట్టివాడు కాదు. భార్యలందరూ భర్తలైన అలిభిమాని నా అభిమానము నమ్మకం. అందుకే వారి ఆటలు అలా సాగుచున్నాయి. నీవు మగవాడివే, స్వార్థపరుడివేనా? నీ భర్త వలె భార్యని వదిలిపోయి పారిపోవంత స్వార్థపరుడను కానమ్మా. నన్ను విడిచి వెళ్ళుటలో వారి ఉద్దేశం ఏమిటో? ఏమున్నది? నీ కర్మని నీవు అనుభవించమని, తిట్టినా వినమని, కొట్టినా భరించమని. నన్ను కొట్టుదువా? ఆడవారిని నిందించి దండించదు క్రూరకరములు కాదు. స్త్రీల యందు అంతటి పూజ్యభావం ఉన్న నన్నేలా మన్నించి విడువవు? విడిచిపెట్టేడు వాడి. కానీ ఈ ఉద్యానవనము స్వామి సేవార్థమై అంకితమైంది. ఇందులో పూచిన ప్రతి పుష్పము స్వామి కైంకర్యమే. నేను స్వామి సేవకుడును, భక్తుడును, ఈ వనమునకు సంరక్షకుడును. జరిగిన కృత్యమంతయు యజమానికి నివేదించుటయే నా కర్తవ్యం. అందునిమిత్తమై నీ నాథునికై నిరీక్షణ. అతడు వచ్చినచు స్వామి సమక్షము కొనిపోయి సర్వము నివేదించి యువకాధర్మమును నిరూపించుకుని. నీ వంటి ఉత్తముడు కర్తవ్య దీక్ష పరాయణుడైన వాణిని సేవకునిగా పొందుట మీ స్వామి అదృష్టం. తప్పు తల్లి, తప్పు తప్పు. ఆ స్వామి సేవకుడగుట నా పూర్వజన్మ సుకృతం. అమ్మా జగజ్జనని రామావళి పాహి మాం, పాహి మాం. ఈ దర్శనము నా జన్మ ధన్యమైనది తల్లి, ధన్యమైనది. ఆచార్య, ఈమె ఎవరిని కొడుతున్నాం? మన స్వామి మనం పాడు చేసిన ఘాతకురాలు. అనంత ఈ తల్లి ఈ తోటికే కాదు, ఈ సమస్త విశ్వమునకు యజమానురాలు. ఏ తల్లి కరుణా కటాక్షమ వీక్షణములతో సృష్టి స్థితి లయాదులు నడుచుచున్నవో అట్టి ఆద్య మహాశక్తి అమ్మల గన్నయమ్మ, ముగురమ్మలయమ్మ, మూల పుటమ్మ, తన్ను లోనమ్మిన ఇలవేల్పును మనంబును నుండడియం ఆనంద నిలయ విష్ణు వక్షస్థల మహాలక్ష్మి తలిమేలు మంగాది. అనంత ఈ తల్లి నీ భక్తి, శక్తి, విశ్వాసములను జగత్వ్యాప్తం చేయుటకై ఈ తోటలో బందీ అయి ఉన్నది నాయన. అనంత మహర్షులకు తప్ప అన్యులకు దర్శనమియ్యని తల్లి నిన్ను కరుణించి నీ దరిని చేర్చుకొని. క్షమించు తల్లి, క్షమించు. ఎవరి పవిత్ర పాద పద్మ రజోవేషము కొరకు సమస్తమును దేవతలు నిరీక్షించెదరు. అట్టి శ్రీపాదరేణుము చెత్తనే లభించుచున్నా గుర్తింపలేని మూఢను, అహంకారిని. నా పాపములకు నిష్కృతి లేదు, నా పాపములకు నిష్కృతి లేదు. జన్మ జన్మలకు ఈ దోషము నన్ను కట్టుకుదుముగా మారదు. ఆచార్య, ఏ పుణ్య తీర్థమును మునిగినా నా పాపములకు నిష్కృతి, ఏ దివ్య క్షేత్రమును దర్శించినా నా పాపములకు నిష్కృతి. ఆచార్య, నిష్కృతి. ఆచార్య,
ఇందు నీ దోషం విషమంతైనను లేదు. మేమే నిన్ను అనుగ్రహింప ఈ ఘటనను కల్పించి అమ్మా, ఘటన మీ కల్పనే అయినను నా దోషము దోషమే. అది సామాన్యమైన దోషం, ఆది దంపతులను వియోగము కలిగించిన దోషం. అనంతాచార్య, నీ దోషములకు పరిహారము నన్ను ఉత్సవముతో ఆనంద నిలయమునకు కొనిపోయి స్వామికి సమర్పించుటయే. అనుగ్రహించబడుతుంది తల్లి, అనుగ్రహించబడుతుంది. అమ్మను స్వామికి సమర్పికంగా సమర్పించింది. అటు అమ్మవారిని తమకు అప్పగించి నేను బంధవిముక్తుడయ్యాను స్వామి. మీరు బంధవిముక్తులు కాలేదు, మీరు మాకు మరింత దగ్గర బంధువులయ్యారు. స్వామి, నన్ను కన్యాదానం చేసి నాకు తండ్రి అయినారు, వారికి మామగారైనారు. అనంతాచార్య, శ్రీదేవి చెప్పినది యథార్థము. ఇప్పుడు మన మధ్య సంబంధము మామాళ్ళ బంధము. స్వామి, భర్తవు హర్తవు కర్తవు అన్నీ నీవే. నీ లీలా వినోదము మేము సజీవ పాత్రలు మాత్రమే స్వామి. అనంత, నాడు కన్యాదానం చేసిన సముద్రునిదే అదృష్టం. నేడు చతుర్దశ భువనాధీశుని అల్లునిగా చేసుకున్న నీ జన్మ ధన్యమయ్యా, నీ జన్మ ధన్యం. సామాన్యులమైన మేము అసమాన్యమైన కన్యాదాన ఫలమును అందించితివా ప్రభు. అక్క, స్వామి, మీ ప్రియవచనములు మాకు అన్నిత్యములు ఆనందదాయకమే. మామగారి ఆగ్రహము కూడా అందమైనది. అందమైన మీ చుబ్బుపంపై పచ్చ కప్పురము వలె. అనంతాచార్య, నా చురుకంపై పచ్చకర్పూరం ఉన్నంత వరకు మాతో పాటే మీరు. మాకు మోక్షము ప్రసాదించమని వేడుకుంటున్నాము. అవును సార్, మాకు విముక్తిని కలిగించమని కోరుతున్నాం. మహాభక్తులారా, మీ సేవల చే మమ్మల్ని ఆనందింపజేసినారు. ఈ తిరుమలగిరిపై మీ సేవలు ఇంకనూ మిగిలించారు. మీ కర్మలు ముగిసిన పిదప మోక్షధామైన నే చేయగలరు. అస్తు, శుభమస్తు, సర్వ సన్మంగళాభినస్తు. జగతి వానలు కురిసి సస్యము బాధలు లేకుండా ఇంపుగూర్చి శాంతి సౌభాగ్య సంపదలు జయముతో శుభముల ప్రజ శోభించుతుండుగాగా, శుభముల ప్రజ శోభించుతుండుగా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇది టీజీవీ కల్చరల్ అకాడమీ సమర్పించిన భక్తిరస నాటకం శ్రీ వెంకటేశ్వర మహత్యం. రచన శ్రీ శారదా ప్రసన్న. దర్శకత్వం వివి రమణారెడ్డి. ఇందులో శ్రీనివాసుడుగా టి రాజశేఖర్, మధుసూదనుడిగా సిహెచ్ శ్రీనివాస్, మాధవుడిగా సి చిన్నకృష్ణ, రాండి, మహాలక్ష్మిగా సురభి హారిక,
అనంతాచార్యుడిగా జె మోహన్ నాయక్. ఆయన కొత్తగా పద్య నాటకం, ఇది ఫస్ట్ నాటకం. కొంచెం పద్యాల మీద అటు ఇటు ఉన్న కవర్ చేసుకుని వచ్చాడు. చాలా బాగా చేశాడని నేను అనుకుంటున్నాను. అలాగే రావాలి అందరూ. పద్మావతిగా మీరందరూ ఇంతసేపు ఉండి మమ్మల్ని ఆశీర్వదించినందులకు కృతజ్ఞతలు. పైకి వస్తే రండి సార్. వెంకటనాథుడిగా రామకృష్ణ. ఇట్లా ఇది సార్కి ఇస్తా. లేవు రంగనాథ్. రంగనాథ్ వేసి తగినట్టు డైలాగ్ మెత్తగా చెప్పినారు. మా రచయిత గారికి, మా సమాజం తరపు నుంచి వారి రచనకు ఉడతా భక్తిగా, ఇది వారికి ఇచ్చినంత అమౌంట్ అయితే కాదు, వారు మమ్మల్ని క్షమిస్తారని ఆశిస్తూ ఈ అమౌంట్ను వారికి అంకయ్య గారి చేతుల మీదుగా మా శారదా ప్రసన్న గారికి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. అవసరం లేదు.